ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు వల్లాడిపోతున్నారు. ముఖ్యంగా సింగరేణి ప్రాంతాలు అగ్నిగుండాలుగా మారాయి. ఓపెన్ క్యాస్ట్ బొగ్గు గనుల్లో పనిచేసే సింగరేణి కార్మికులు అధిక ఉష్ణోగ్రతలతో బెంబేలెత్తుతున్నారు. సింగరేణి విస్తరించి ఉన్న ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, రామగుండం, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, భూపాలపల్లి, మందమర్రి ప్రాంతాల్లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సింగరేణి ప్రాంతంలో ఎండలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. కోల్ బెల్ట్ నిప్పుల కొల్మిగా మారింది. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతతో సింగరేణి వ్యాప్తంగా కూడా ప్రజలు వెలువెల్లాడుతున్నారు. ముఖ్యంగా సింగరేణి గనుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో పనులు చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. మధ్యాహ్నం పూట ఓపెన్ కాస్ట్ గనుల్లో బయట ఉష్ణోగ్రతల కంటే 4-5 డిగ్రీల మేర ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. మనం ప్రస్తుతం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గని వద్ద ఉన్నాం. పరిస్థితుల్లో ఏ విధంగా ఉందో చూడొచ్చు. మొత్తం మీద కూడా ఎండ వేడిమికి ఓపెన్ కాస్ట్ గనుల్లో కార్మికులు పని చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఒక పూర్తి స్థాయిలో కూడా మండుతున్న ఎండలు, ఉక్కపోత, దీని తోడు ఓపెన్ కాస్ట్ గన్ లోపల ముఖ్యంగా గాలి ప్రసారం సరిగా ఉండకపోవడంతో మొత్తం కూడా కార్మికుల మీద వెలువెల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ కాస్ట్ గనులన్నీ కూడా నిప్పుల కొలుగును తరిపిస్తూ ఉన్నాయి. బాణుడు తాపానికి విలువలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సింగరేణి యాజమాన్యం కార్మికులకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్ లెవెల్లో వారికి అవసరమైన చలవ పందిర్లు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అందిస్తున్నామని చెప్తున్నా కూడా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దాదాపుగా 47-48 డిగ్రీల మీద ఉష్ణోగ్రతలు ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉన్నాయి. దీంతో పూర్తిస్థాయిలో కూడా కార్మికులు విలువెల్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా సింగరేణి వ్యాప్తంగా ఇటు మంచిర్యాల జిల్లా నుంచి మొదలు భద్రాద్రి కొత్తగూడెం వరకు విస్తరించి ఉన్న అన్ని ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో ఆ సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రత అధికంగా ఉన్నాయి. 45 డిగ్రీలు మేర ఉష్ణోగ్రత కనిపిస్తూ ఉన్నాయి. ఇళ్లలో ఉండే కార్మికులు కావచ్చు, కార్మిక కుటుంబాలు కావచ్చు, సింగరేణి పరిసర ప్రాంతాల ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఎండ వేడిమికి విలువెల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తీవ్రమైన ఉక్కపోతకు తోడు ఆ బాణుడు తాపం అంతకంతగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఎండ తాకిడికి విలువెల్లాడుతూ ఉన్నారు. ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే శ్రీరాంపూర్ గనులకు సంబంధించి కార్మికులు ఒకరు అస్వస్థకు గురై చనిపోవడం జరిగింది. మరోవైపు ఈ పనివేళలు మార్చాలి, ఓపెన్ కాస్ట్ గనుల్లో పనివేళలు మార్చాలని కోరుతున్నా కూడా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కూడా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట నుంచి కనీసం 4 గంటల వరకు ఒక 3-4 గంటల పాటు ఈ పనివేళలు ఆ సమయంలో పనులు నిలుపుదల చేస్తే కొంతలో కొంతమేర ఉపశమనం లభిస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ మధ్యాహ్నం పూట పని నిలిపివేసి మిగతా సమయాల్లో ప్రొడక్షన్కు ఇలాంటి ఇబ్బంది కలగకుండా టార్గెట్ ప్రొడక్షన్ చేస్తామని చెప్పి కార్మికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించాలి, ఓపెన్ కాస్ట్ గనుల్లో పనివేళలు మార్చాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. మొత్తం మీద కూడా బాణుడి తాపంతో 45 నుంచి 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు సింగరేణి ప్రాంతంలో ఉన్నాయి, ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉన్నాయి. మొత్తం మీద కూడా సింగరేణి యాజమాన్యం స్పందించాలి, పనివేళలు మార్చాలని చెప్పి కూడా కార్మికులు, కార్మిక సంఘాల నేతలు కోరుతా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏమనావతి, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గన్ నుంచి.